హాయ్ హలో నమస్తే. ఏంటి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, డైట్లో ఉన్నాం, ఏదైనా చక్కగా తినాలనిపిస్తుందా? అయితే మంచిగా ఆయిల్ లేకుండా క్రిస్పీ కరివేపాకు పకోడీని అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదండి, మనం అయితే ఒక కప్పు వరకు కూడా శనగపిండిని తీసుకుందాం. అలానే హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని కూడా తీసేసుకుందాం. ఫ్రెష్గా కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా తీసేసుకుందాం. ఇలా బౌల్ పెట్టుకొని చక్కగా మనమైతే ఏ పిండి అయితే తీసుకుంటున్నాం అది కలిపేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకుని ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, రుచికి సరిపడేంత కారం, ఉప్పు, అలానే పసుపు కూడా వేసేసుకొని కాస్తంత వామును కూడా వేసుకుంటున్నానండి. ఇందులో మనమైతే లూజ్గా కాకుండా లైట్గా వాటర్ వేసుకొని ఇలా పకోడీకి రెడీ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనమైతే ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకోవాలి. రెగ్యులర్ పకోడీలా కాకుండా ఎక్కువ ఆయిల్ అయితే టైట్లో ఉండేటప్పుడు తీసుకోకూడదు. ఇది మీకు చూడడానికి కొత్తగా ఉన్న చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. మనకైతే 5 మినిట్స్లో కరివేపాకు పకోడీ అయితే రెడీ అయిపోతుంది. మన స్వీటీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లవ్ యూ.